భారత రాజ్యాంగ నిర్మాత సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తన అభిమానులు కార్యకర్తలతో కలిసి బిఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం నేటి యువత ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధన కోసం పోరాడాలని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ సృష్టికర్త నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఏదైతే ఆశయ సాధన కోసం కృషి చేశారో ఆ మార్గాన్ని అందరూ కూడా ఎంచుకొని ఆ మార్గంలోనే అందరూ కూడా నడవాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ రోజున ఆయనని యువతందరూ కూడా ఆదర్శప్రాయంగా తీసుకొని తమ సమాజం కోసం పోరాడిన మహనీయుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలానే దళిత జాతి తలెత్తుకునే విధంగా చేసిన ఒక పుణ్యపురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయ సాధనమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. మొట్టమొదటి నుంచి కూడా అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా నారా చంద్రబాబు గారు కూడా అదే సిద్ధాంతంతో పార్టీని ఒక పక్కన మాల కార్పొరేషన్, ఒక పక్కన మాజీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి చైర్మన్ పదవులు ఇస్తూ, అలానే ఆ కార్పొరేషన్ ద్వారా ఈ ఎస్సీ కమ్యూనిటీ, అలానే ఎస్టీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ వీటికి ఎన్నో సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ అందించబోతుంది కూడా. ఖచ్చితంగా ఏ సిద్ధాంతం, ఏ నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కృషి చేశారో అదే సిద్ధాంతాన్ని మేము కూడా పాటిస్తూ, అలానే ఇక్కడున్న యువత కూడా అందరూ కూడా పాటించేలాగా చేస్తూ ఆయన ఆశయ సాధన కోసం మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి పురస్కరించుకొని ఆయనని తలుచుకొని, ఒక భగవంతుడిలాగా తలుచుకొని మేమందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం.